హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొత్తగా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఇలా చేసి పెట్టండి. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టమాటా పండ్లు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలండి, పంచెక్కు తీసుకొని. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకొని, ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పిండి తీసుకోవాలండి. మీరు ఇడ్లీ పిండి అన్నా తీసుకోవచ్చు, లేకపోతే దోశ పిండి అన్నా తీసుకోవచ్చండి. ఇందులో ఒక చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. వంట సోడా ఉంటుంది కదా, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో మనం మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. దోశ పిండి బాగా గట్టిగా ఉండాలండి. తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులో వేసిన తర్వాత సరిపోకపోతే వాటర్ అనేది కలుపుకోవాలండి. మనము టమాటా పండు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేసామనుకోండి ఎక్కువ జారుడుగా అయిపోతుందండి పిండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మినపప్పు, అలాగే పచ్చెనపప్పు కూడా వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలండి. పప్పులు అనేది అస్సలు మాడకూడదు. దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కాస్త చిట్టుపట్టలాడేంత ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రంగు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలండి. ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు అలా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో చివరగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇది ఒకసారి కలుపుకొని ఇడ్లీ పిండిలో టమాటా పేస్ట్ని వేసి కలిపి ఉంచాం కదండి, ఇందులో వేసేసుకోవాలండి తాలింపు అంతా. ఇప్పుడు ఇందులో సరిపోకపోతే మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ జారుడుగా ఉండకూడదండి, పిండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాలు చేస్తాం కదండి, గుంత పొంగనాలు, ఆ ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండి వేసుకోవాలి. మరి ఫుల్గా వేయకండి, కొద్దిగా వేస్తే బాగా పొంగుతూ వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని బాగా కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని తిప్పుకోవాలి. ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొత్తగా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ, దోశనే చేస్తాం కదండి, అలా కాకుండా ఇలా టమాటా మిక్స్ చేసుకొని ఇలా పొంగనాలు చేసుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా, తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి. ఇంట్లో వాళ్ళు కూడా కడుపు నిండా తింటారండి, అంత యమ్మీగా ఉంటాయి. ఇలా అంతా తిప్పుకోవాలండి. అన్నీ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనము బ్రేక్ఫాస్ట్ చేస్తే కంపల్సరీ చట్నీ, కారం లాంటివి చేస్తాం కదండి, కానీ దీనికైతే అసలు సైడ్ డిషే అవసరం లేదండి. అలాగే తినేసేయచ్చు, లేకపోతే మీరు ఓన్లీ పెరుగుతో తినొచ్చండి. చాలా బాగుంటాయండి. మీరు పెరుగుతో చూడండి, మీకు చాలా నచ్చుతాయి. సైడ్ డిష్ చేసే పని కూడా అస్సలు ఉండదండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేసుకుందామండి అన్నిటినీ. చూసారు కదండి, ఎంతో ఎమ్మీగా కొత్తగా మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఎలాగొచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.